హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే వాషింగ్ మిషన్ రీసెంట్గా తీసుకున్నాము. సో ఎప్పటి నుండి తీసుకుందాం అనుకున్నాం, బట్ ప్రీవియస్ హౌస్ ఉంది కదా, ఆ హోమ్ స్ట్రక్చర్ మాకు సపోర్ట్ చేయలేదు, అందుకోసం మేము డిలే చేసాం. సో ఫైనల్లీ వాషింగ్ మిషన్ అయితే తీసుకున్నాను. నేను 3 hours హ్యాండ్ బై హ్యాండ్తో ఉతికానమాట. సో నాకు చాలా టైం వేస్ట్ అయ్యేది. 3 hours 4 hours హ్యాండ్ వాష్ టైం పట్టేది అన్నమాట. సో నాకు వర్క్ బ్యాలెన్స్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది అయిపోయేది. వాష్ చేయడానికి ఎక్కువ టైం వేస్ట్ అయ్యేది. సో వాషింగ్ మిషన్ వల్ల చాలా టైం సేవ్ అవుతుంది. సో మేమైతే తీసుకున్నాం శాంసంగ్ వాషింగ్ మిషన్. చాలా తక్కువ ప్రైస్కే పడింది, 27,000. నేను స్క్రీన్ షాట్ అటాచ్ చేస్తాను, వీడియోలో చూడండి. సో 27,000 మనకి నాకు వచ్చేసరికి 17,500 ఏమో పడింది. చాలా బాగుంది. ఒకరోజు నైట్ ఆర్డర్ ఇస్తే మార్నింగ్ ఇంటికి వచ్చేసింది. ఇంకా ఇది ఆటోమేటిక్ మాట. మనమే ఇంకా సెలెక్ట్ చేసుకొని మనం ఏ వాష్ కావాలో సెలెక్ట్ చేసుకొని ఇంకా పెట్టేస్తే సరిపోతుంది. స్క్రీన్ షాట్ చూసారా, 27,000. ఇప్పుడైతే 9,500 ఉంది ఆఫరు. మేము ఆర్డర్ ఇచ్చేటప్పటికి ఒక 2,000 ఏమో సేవ్ అయ్యింది. సో 17,500 అంటే చాలా రీజనబుల్ అనే చెప్పాలి. సో అందుకే ఫ్లిప్కార్ట్లో నేను ఎక్కువ ఆర్డర్ చేస్తాను అనమాట. ఇందులో చాలా ఆఫర్స్ ఉంటాయి, బాగా చెక్ చేసుకొని కనుక్కోవాలి మీరు. ఇవాళ నేను ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట, వాషింగ్ మిషన్ ఎలా యూజ్ చేయాలి అంటే. ఇంకా చూసేయండి. సో ఇది ఫిల్టర్ అన్నమాట. మనకు బ్యాక్ ఉండింది. ఫిల్టర్లో ఏదైనా డస్ట్ ఏమైనా ఉంటే ఒక మంత్లీ వన్స్ అట్లా చెక్ చేసుకొని అది రిమూవ్ చేసేయండి, తర్వాత ఇన్సర్ట్ చేయండి. సో ఇది వచ్చేసరికి డ్రైనేజ్ పైప్ అన్నమాట ఉంది కదా. ఇంకో పైప్ వచ్చేసరికి మనం ట్యాప్ వాటర్కి ఫిక్స్ చేయాలన్నమాట. నెక్స్ట్ వాష్ చేసింది బ్రాండ్ వచ్చేసరికి శాంసంగ్ 8 kgs టాప్ లోడ్ అన్నమాట. సో నార్మల్ వాష్ అట్లా 1 2 3 8 సింబల్స్ ఉన్నాయి మనకి, 8 ఉన్నాయి కదా. ఆ నెంబర్ సెలెక్ట్ చేసుకోవాలి. డెలికేట్స్, నార్మల్ అండ్ బెడ్డింగ్ అయితే బెడ్షీట్లు అలాంటివి వాష్ చేసుకోవచ్చు. అట్లా ఏ ఆప్షన్ మీకు కావాలో ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. అలా ఏ ఆప్షన్ కావాలో ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మనం ఇంకా ఆన్ చేసుకోవాలి. వాష్, రింజ్ ప్లస్ స్పిన్ మాట, మొత్తం అదే వాష్ చేసుకుంటుంది. నెక్స్ట్ మొత్తం జాడించేసేస్తుంది, ఆరబెట్టేస్తుంది అన్నమాట. చాలా వాటర్ తీసుకుంటుంది. టైం మనం వేసిన బట్టి లైక్ ఒక 14 క్లాత్స్ అయితే వేసుకోవచ్చు. అంటే ఒక 7 pairs వేసుకోండి టాప్ లోడ్లో. 8 kgs అని చెప్పారు కదా. సో హెవీ లోడ్ అయితే ఏంటంటే కొంచెం వాష్ చేసుకోవడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. సో అట్లా మీరు వేసిన బట్టలు వేసిన వెంటనే అది టైం ఆటోమేటిక్ తీసుకుంటుంది. బట్ ఇంత టైం నేను వాష్ చేయవచ్చు అని చాలా టైం సేవింగ్ అయితే చెప్పొచ్చు. సో ఇది అన్బాక్సింగ్ అన్నమాట. సో వాళ్ళే వస్తారు, ఫ్రీ సర్వీస్ అన్నమాట. వాళ్ళే వచ్చి మన ఇంటికి డెలివరీ అయిన తర్వాత వచ్చి మొత్తం ఫిట్ చేసేసి వెళ్ళిపోతారు అన్నమాట. సో అది కూడా ఉంది ఫ్లిప్కార్ట్లో, అయితే ఫ్రీ సర్వీస్ ఉంది. సో మీరు ఇలాగా డోర్ ఇలా ఆఫ్ చేసేటప్పుడు అదే క్లోజ్ అయిపోతుంది అన్నమాట ఆటోమేటిక్గా. చూడండి, నేను ఇలా పైకి ఎత్తుతాను కదా, అది మట్టుగా అదే కిందకు వచ్చేస్తుంది. ఓకేనా, చాలా బాగుంది. నాకైతే రీజనబుల్గా వచ్చిందని చెప్పాలి ఫ్లిప్కార్ట్లో. సో మీరైతే ఇది స్క్రీన్ షాట్ తీసుకొని సెర్చ్ చేయండి, ఎందుకంటే లింక్స్ అవి ఇప్పుడు యూట్యూబ్లో అవ్వట్లేదు కదా. లింక్ నేను పెట్టినా సరే అది వెబ్సైట్ తీసుకోదు. సో ఇది 8 kgs టాప్ లోడ్ శాంసంగ్ వాషింగ్ మిషన్ అన్నమాట, ఆటోమేటిక్ది. ఇది మాట ఓవరాల్గా కంప్లీట్ వీడియో. ఇంకా ఐ హోప్ మీకు డౌట్స్ అన్ని క్లియర్ అయ్యే ఉంటాయి. ఇది బ్యాక్ మాట, ఫిల్టర్ది ఇందాక చూపించాను కదా, ఫిల్టర్ చెక్ చేసుకోవాలి అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశా కదా. ఫిల్టర్ని అప్పుడప్పుడు ఒక 2-3 monthsకి 1 monthకి అట్లా తీసుకొని ఏదైనా డస్ట్ ఉంటే సాల్ట్ వాటర్ అట్లా ఉంటే రిమూవ్ చేయండి. మేమైతే ఫస్ట్ టైం ట్రై చేసేసాము. చాలా క్లాత్స్ ఇంకా దాన్ని ఫుల్గా ఉంది కదా లోపల, దాన్ని నింపుగా వేసేసాము, చాలా ఎక్కువ వేసేసాము. కానీ అన్నీ వేయకండి, ఒక 14 క్లాత్స్ వచ్చేటట్టుగా వేసుకోండి. ఇది 70 minutes తీసుకుంది, కరెక్ట్ 70 minutesకి 69 minutesకి వాష్ చేసేసింది. మనం జస్ట్ పౌడర్ వేసేసి క్లాత్స్ వేసేస్తే అదే ఇంక వాటర్ తీసుకుంది. ఇట్లా లెఫ్ట్ రైట్ అట్లా టర్న్ చేసి వాష్ చేస్తుంది అన్నమాట. సో అట్లా ఇంకంతేని.
రింజ్ అండ్ స్పిన్ అయ్యాక మనకి 0 వచ్చేస్తుంది. అప్పుడు మనకు ఒక సిగ్నల్ వస్తుంది. వాచింగ్, సబ్స్క్రైబ్ మై ఛానల్.